హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో టొమాటో కట్టు రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంట్లో ఫ్రైస్ కానీ, నాన్ వెజ్ రెసిపీస్ కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌గా ఈ రసం చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసి చూడండి. కూర కూడా అవసరం లేకుండా రైస్ మొత్తం రసంతోనే తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. ఇది నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నెను తీసుకుని దీనిలో 2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకుని ఈ రెండింటిని శుభ్రంగా 2, 3 సార్లు వాష్ చేసుకుని ఇందులో 4 టమాటాలు కూడా వేసుకుని అదేవిధంగా కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకుని 1.5 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకుని 6 విజిల్స్ వరకు వేయించుకోవాలి. కుక్కర్ బాగా చల్లారనిచ్చాక మూత తీసుకుని టొమాటోలు బాగా కుక్ అయ్యాయి కదా, వాటిపై ఉన్న పీల్ని తీసివేసుకోవాలి. దీనిని పప్పు గుత్తితో ఇలా మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా చేసుకుని తీసుకోండి. దీనిని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై పెట్టుకుని ఇందులో 1 లీటర్ వరకు వాటర్ని వేసుకోండి. అదేవిధంగా పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, రుచికి తగినంతగా ఉప్పు, అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు బాగా మరిగించండి. 15 నిమిషాల తర్వాత రసం కొంచెం మరిగాక దీనిలోనే పావు టీ స్పూన్ జీలకర్ర, మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మరొకసారి బాగా కలుపుకొని మరొక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. రసం ఇలా మరిగిపోయింది కదా, దీనిలోకి పోపు వేసుకోవడం కోసం దీనిని పక్కకు దించుకొని ఇదే స్టవ్ పైన పోపు గిన్నె పెట్టుకుని దీనిలో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక దంచి పెట్టుకున్న 8 వెల్లుల్లి రెమ్మలు, 5 ఎండుమిర్చి, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మరొకసారి ఫ్రై చేసుకుని మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న రసంలో వేసుకోవాలి. రసం మొత్తం ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మరొకసారి బాగా కలుపుకుని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో కట్టు రసం రెడీ. ఈ వేసవిలో ఎండ తాపానికి రసం ఎక్కువగా తాగేస్తాం కదా, అందులో దీన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.